నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సంస్థ గురించి. మన మెడికల్ విద్యార్థులకు ఫ్రీ సీట్లు లభించక డాక్టర్లు కావాలని ఆరాటపడే వారికి విదేశాల్లో వైద్య విద్య చేయడం అనేది గొప్ప వరం లాంటిది. ఏ సంస్థ, ఏ ఆధారాలపై ఏ దేశాన్ని, ఏ యూనివర్సిటీని ఎన్నుకోవాలో తెలియక విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు రకరకాల సందేహాలను ఎదుర్కొంటున్నారు. ఏ సంస్థ వారి యూనివర్సిటీ ప్రమాణాల గురించి, తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు సహకరించే యూనివర్సిటీ గురించి నమ్మసహకారమైన వివరాలు అందించగలరు అనే సందేహాలకి పరిష్కారం గత 12 సంవత్సరాలుగా ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ నిర్వాహకులు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. ప్రీ మెడికల్ కోర్సులు, బీఎస్సీ డిగ్రీలు ఇలాంటి నాణ్యత లేని ప్రైవేట్ యూనివర్సిటీ దీని నష్టాల బారిన పడదాం అన్ని ఎంసీఐ నియమ నిబంధనల గురించి మరియు ఇండియన్ ఎంబసీ అడ్వైజర్స్ గురించి వివరిస్తారు. దీని గురించి మనకు తెలియజేయడానికి ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి గారు, అలాగే భాస్కర్ రెడ్డి గారు. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. ముఖ్యంగా విదేశాల్లో ఎంబీబీఎస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. గత 19 సంవత్సరాల నుంచి ఇంటర్నేషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నారు. 19 years అంటే చిన్న టైం కాదు, చాలా లాంగ్ టైం నుంచి. సో మరి మీ సలహాలు, సూచనలు పాటించి ఎంతోమంది విద్యార్థులు, మెడిసిన్ చేసిన విద్యార్థులు సక్సెస్ఫుల్గా డాక్టర్స్గా రాణిస్తున్నారు. వాళ్ళందరూ కూడా విదేశాలు ఎంబీబీఎస్ చేయాలనుకునే విద్యార్థులకు కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు, మీరేం చెప్తారు? ఫస్ట్ నమస్కారం అండి. ఫస్ట్ నేను అందరికీ నీట్ రాసిన వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్. అండ్ అలాగే నీట్లో క్వాలిఫై కాని వాళ్ళు కూడా ఎటువంటి టెన్షన్ కానీ, ఎటువంటి డిసప్పాయింట్కి కానీ గురవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా ఇక్కడ నీట్లో డిస్క్వాలిఫై అయిన స్టూడెంట్స్ మళ్ళీ నీట్ లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు, మళ్ళీ వాళ్ళు వచ్చేసారి కూడా నీట్ రాసుకోవచ్చు. దీనికి కావాల్సినవి ఒక కోచింగ్ అనేవి కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవి వాళ్ళు అంతంత ఫీజులు కట్టి వాళ్ళు నీట్ సరిగ్గా రాయకపోవడం వల్ల దానికి ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలో మేము ఆల్రెడీ అవన్నీ ప్లాన్ చేసాము. ఎందుకంటే ఇందులో 4 సబ్జెక్టులలో ఎలా క్వాలిఫై అవ్వాలి, అండ్ ఎంబీబీఎస్ చేయాలనుకున్న వాళ్ళు ఎంతోమంది ఈ నీట్ క్వాలిఫై కాకపోవడం వల్ల చాలామంది డ్రాబ్యాక్, అంటే ఇండియాలో ఉండిపోయి మళ్ళీ లాంగ్ టర్మ్స్ చేసుకొని అండ్ మళ్ళీ ఇయర్ వేస్ట్ చేసుకోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళకి ప్రీ మెడికల్ కోర్స్ అనేది కూడా ఉంది మన దగ్గర. సో ఆ ప్రీ మెడికల్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. అండ్ అక్కడ ఈ ప్రీ మెడికల్ కోర్స్లో మేము ఏం చేస్తామంటే ఈ యొక్క నీట్కి సంబంధించిందే కాకుండా మెడికల్కి సంబంధించింది కూడా అడ్వాన్స్గా మేము నేర్పిస్తాము. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఒకవేళ మన దగ్గర ఏంటంటే క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఎవరైనా డైరెక్ట్ మెడిసిన్లో జాయిన్ అవ్వచ్చు. డైరెక్ట్ మెడిసిన్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఏంటంటే ఎడ్యుకేషన్ డ్యూరేషన్ కూడా తగ్గుతుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కూడా త్వరగా మంచిగా మళ్ళీ యూరోప్కి వెళ్ళి అక్కడ ఫ్రీ పీజీ చేసుకునే అవకాశం ఉంది. సో ఇలాంటి స్టూడెంట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని దేశాల్లో ఏంటంటే బీఎస్సీ డిగ్రీ చేయడం, ఆ 1.5 year బీఎస్సీ అయిపోయిన తర్వాత మళ్ళీ 4 సంవత్సరాలు ఎంబీబీఎస్ చేయడం, తర్వాత మళ్ళీ 1 year, ఇట్లా ఒక 7 సంవత్సరాలు చదవకుండా ఒక 5.5 సంవత్సరాల్లో మెడిసిన్ అయిపోయేలా ఈజీగా యుక్రెయిన్లో చేసుకునే అవకాశం మనకు ఉంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు ఇది ఈసీటీఎస్ సిస్టమ్ బొలోగ్నా ప్రాసెస్ ఫాలో అవ్వడం వల్ల ఎంతోమంది విద్యార్థులు డైరెక్ట్ మెడిసిన్ చేసుకున్న వెంటనే మళ్ళీ మళ్ళీ లాంగ్ టర్మ్ అంటే పీజీకి ప్రిపేర్ అవ్వడము, మళ్ళీ ఒక 6 నెలల సంవత్సరం ఇంట్లో కూర్చోవడము, అలాంటి టైం వేస్ట్ అవ్వకుండా మేము ముందే ఒక 3rd, 4th year నుండే ఫ్రీ పీజీకి ఎలా వెళ్ళాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అనే దాన్ని మేము ముందే గైడ్ చేయడం జరుగుతుంది. అంటే మెడిసిన్ చేస్తున్నప్పటి నుంచి పీజీకి ఎలా సీట్ తెచ్చుకోవాలి ముందు నుంచి కూడా ముందు నుండి. అందుకే ఇయర్ నేను ఏం ప్లాన్ చేశాను అంటే ఇలా అసలు వీళ్ళు 3 లక్షలు 4 లక్షలు ఇంటర్కి కట్టి నీట్ క్వాలిఫై అవ్వకుండా ఉన్నందుకు దీనికి కూడా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో కూడా అంటే ప్లాన్ చేసి ఒక గ్రాఫ్, అంటే ఒక 2 సబ్జెక్టులు కాన్సన్ట్రేట్ చేస్తే, అంటే బాటనీ, జువాలజీ కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళు క్వాలిఫై అయిపోవచ్చు. అలాంటిది ఎందుకు క్వాలిఫై అవ్వలేకపోతారు, ప్యాటర్న్ ఎందుకు చేంజ్ అవుతుంది, ఎందుకు గవర్నమెంట్ ఇట్లాంటి రూల్స్, అంటే ఇంతకుముందు ఇవన్నీ లేకుండే, నీట్ క్వాలిఫై అనేది లేకుండే. సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా స్టాండర్డ్స్ హై చేయడం వల్ల మనకు కూడా అది బెనిఫిటే. కాబట్టి స్టూడెంట్ కూడా దానికి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎలా చదువుకోవాలి అనేది విల్ గైడ్. సో నా దగ్గరకు వచ్చిన విద్యార్థి అడ్మిషన్ తీసుకుంటాడా తీసుకోవడం సెకండరీ, బట్ ఒక నీట్కి కావాల్సిన క్వాలిఫై మార్క్స్ ఎలా తెచ్చుకోవాలనే దానికి మేము గైడ్ చేస్తాము. అండ్ అక్కడ మెడిసిన్కి వెళ్ళిన తర్వాత మెడిసిన్ ఎలా చదవాలి, వాళ్ళకి ఎలా అనుకూలంగా, ఎందుకంటే ఇక్కడ ఈసీటీఎస్ సిస్టమ్ అంటే వీళ్ళకి ఒక ప్యాటర్న్ ఒకేసారి ఒక బుక్ ఇచ్చి మొత్తం ఒకేసారి చదవమనడం కాకుండా కొంచెం ప్యాటర్న్స్ డివైడెడ్గా ఉంటుంది అనమాట. అండ్ క్లాస్కి 1 నుండి 12 మంది ఉంటారు. సో 30-40 మంది 50 మంది కూర్చోరు. సో ఈ ఈసీటీఎస్ సిస్టమ్ అనేది ఒక దేశమే కాదు,
యూరోపియన్ దేశాలు అన్నీ ఫాలో అవుతున్నాయి. ఈ యూరోపియన్ దేశాలు అన్నీ ఫాలో అవ్వడం అండ్ ఈ కంట్రీ ఫాలో అవ్వడం ఇదంతా కూడా ఒక హై స్టాండర్డ్స్లో ఉండడం అనేది గొప్ప విషయం అనమాట. ఇది ఎవరికి తెలియదు. సో యుక్రెయిన్ అంటే ఏదో ఫస్ట్ ఇది ఎలాంటి దేశం, అక్కడికి వెళ్ళి ఎలా ఉంటుంది అనేదానికన్నా ఫస్ట్ నేను పేరెంట్స్కి ఏం చెప్తాను అంటే ఎడ్యుకేషన్ గురించి ఆలోచించండి. ఎందుకంటే మెడిసిన్ చేయడం అనేది చాలా ఎక్కువ సమయం, అంటే ఎన్నో ఇయర్స్ తీసుకుంటుంది కాబట్టి సో అలాంటి మెడిసిన్ని తొందరగా కంప్లీట్ చేసుకోవాలంటే ఎక్కడో టైం వేస్ట్ కావద్దు. కాబట్టి నీట్ యూజీ నుండి పీజీ వరకు, అవసరమైతే పిహెచ్డి వరకు కూడా వీల్ కోఆర్డినేట్ అనమాట. ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ నా టీంలో అందరూ డాక్టర్సే. అండ్ మా ఈ యొక్క ప్రతి సంవత్సరం ఒక 3 నెలలు మేము పేరెంట్స్కి ఒక అవేర్నెస్ ఇచ్చి ఇలాంటి వాటికి కొంతమంది, మొన్న ఒక పేరెంట్ వచ్చాడు నా దగ్గరికి, అన్ని కన్సల్టెన్సీ లాస్ట్ మన దగ్గరికి వచ్చి ఎంబీబీఎస్ జాయిన్ అవ్వాలి, ఎట్లయినా చేయించాలి అనే పేరెంట్ని అన్ని కన్సల్టెన్సీస్కి వెళ్ళడం వల్ల ఆ పేరెంట్ ఫార్మసీ చేసే పరిస్థితికి వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ నేను అతను నా దగ్గరికి వచ్చి సార్ నేను ఇలాంటి స్టెప్ తీసుకుంటున్నా అంటే అటువంటి వాటికి భయపడకండి. జనాలు ఈరోజు ఏంటంటే బిజినెస్ కోసం చాలా చిన్న చిన్న ఏజెంట్స్, అంటే వాళ్ళకి డైరెక్ట్ కాంట్రాక్ట్ కూడా లేదు యూనివర్సిటీకి, వాళ్ళు చిన్న చిన్న ఏజెంట్లు ఏదో 10 రూపాయలు 25 రూపాయలు సంపాదించుకున్నామా రేపు మళ్ళీ కంపెనీ ఎత్తేయడం. ఇలాంటి పేరెంట్స్ వల్ల ఏమవుతుందంటే ఎవడు పడితే వాడు కన్సల్టెన్సీ పెట్టడం, వాడికి అవగాహన ఉండదు, ఏమి ఉండదు, రావడం కన్సల్టెన్సీలు పెట్టడం, తర్వాత స్టూడెంట్ పంపించిన తర్వాత ఈయనకి అతనికి సంబంధం ఉండదు. అండ్ ఇప్పుడు స్టూడెంట్ పంపించడం కూడా లేదు. ఇక్కడే బీఎస్సీ కోర్స్ అని ఇప్పుడు ఇక్కడే నారాయణ కాలేజ్ చదివించడం, ఇంటర్ చైతన్యాలు చదివించడము, ఆ డిగ్రీ రావడం ఏంటో అసలు. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది మనం యూనివర్సిటీలో చదువుకోవడం, లేదంటే యూనివర్సిటీ సరౌండింగ్స్లో ఆన్లైన్ ప్రోగ్రామ్ అయినా కానీ ఇన్ కేస్ ఈరోజు స్టూడెంట్కి అయినా క్లాస్లో ఇబ్బంది ఉంటే డీన్ ఆఫీస్కి వెళ్ళి అడిగే విధానంలో ఉండాలి. ఇన్ కేస్ లాక్డౌన్ ఉన్నా కానీ ఈ రోజు వరకు యుక్రెయిన్ కరోనా వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు యుక్రెయిన్లో లాక్డౌన్ అనేది లేదు. లాక్డౌన్ ఎందుకు లేదు అంటే అక్కడ ఒక రూల్స్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వడం వల్ల అక్కడ కరోనా అనేది తక్కువ ఉండడం జరిగింది. అండ్ అంతేకాకుండా స్టూడెంట్స్కి ఒక కరోనా పట్ల వాళ్ళు తీసుకునే ఒక ప్రికాషన్స్ కానీ, స్టూడెంట్ సేఫ్టీ సెక్యూరిటీ గురించి కానీ యూనివర్సిటీయే కాదు గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఆలోచించడం. ఎందుకంటే విద్యార్థులు ఎన్ఆర్ఐస్ కాబట్టి వీళ్ళకి మన దేశంకి వచ్చినప్పుడు వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత. సో ఎంబసీస్ బాధ్యత ఇదే, వాళ్ళు చూసుకోవాల్సిన ఫస్ట్ స్టూడెంట్ సేఫ్ ఉన్నారా లేదా. అండ్ మన ఇండియా నుండి 5 లక్షల వ్యాక్సిన్స్ వచ్చాయి వాళ్ళకి, కోవిషీల్డ్. అదే కాకుండా వాళ్ళ దగ్గర ఇప్పుడు ఫైజర్ ఉంది అండ్ మోడర్నా ఉంది. సో ఇవన్నీ వ్యాక్సిన్స్ కూడా అక్కడ అందుబాటులో ఉన్నాయి, ఇండియాలో లేవు. అంటే నేను మొన్న యుక్రెయిన్ నుండి వచ్చిన తర్వాత నేను ఫైజర్ తీసుకుందాం అనుకున్నాను, నాకు అది అందుబాటులో లేదు. అక్కడ నాకు ఉన్నప్పుడు నేను యూటిలైజ్ చేసుకోలేదు, సో కోవిషీల్డ్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఇలాంటివి అక్కడ అన్ని అందుబాటులో ఉండడం వల్ల ఎటువంటి స్టూడెంట్ కరోనా వల్ల ఇబ్బంది అవ్వడం కానీ అలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈరోజు తినడానికి తిండి ఉంది, మనకి ఫుడ్ ఉంది, ప్లస్ లగ్జరీగా ఎంజాయ్ చేయడానికి అని ఉన్నాయి. కానీ ఒక డాక్టర్స్ అనేది మనకు అందుబాటులో లేరు, ఎందుకంటే ఎంతోమంది డాక్టర్స్ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇండియాకి డాక్టర్స్ రిక్వైర్మెంట్ చాలా ఉంది. కాబట్టి నేనేం చెప్తా అంటే ఏ ఒక్క స్టూడెంట్ కూడా డాక్టర్ అవ్వాలనే కళ ఉన్నోడు ఎవరు కానీ ఎప్పుడు డ్రాబ్యాక్ కాకండి. వీళ్ళు చెప్పిన మాటలు విని ఆ దేశం పోతే ఏమైంది, ఈ దేశం పోతే ఏమైంది కాదు. ఫస్ట్ మీకు టాలెంట్ ఉంటే, మీకు చదువుకోవాలని ఇంటెన్షన్ ఉంటే ఏ దేశమైనా చదువుకోగలుగుతారు. కాకపోతే ఆ పోయే దేశాల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, వాళ్ళు డైరెక్ట్ మెడిసిన్ ఉందా లేదా, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుందా లేదా అనేది చూసుకోవాలి. కాలర్ ఉన్నారు, కాల్ మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. మీర్పేట నుంచి రోహిత్ ఉన్నారు. రోహిత్ గారు మీ డౌట్ ఏంటో అడగండి, మీ సందేహం ఏంటో చెప్పండి. నమస్తే ప్రదీప్ రెడ్డి గారు. నమస్తే అండి. ఇది మనకి COVID-19 వల్ల రిస్ట్రిక్షన్స్, ట్రావెల్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా మన దగ్గర? అంటే ఇప్పుడు వేరే కంట్రీస్ ఎలో చేయట్లేదు కదా. అంటే ఇప్పుడు కోవిడ్-19 వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మేము ఆల్రెడీ అంటే ఒక బ్యాచ్ వెళ్ళిపోవడం జరిగింది పోయిన సంవత్సరం. వాళ్ళు మెడిసిన్కి వెళ్ళారు, 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్నారు, హాలిడేస్లో వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఇయర్ బ్యాచ్ కూడా వెళ్ళడం జరుగుతుంది ఆల్రెడీ. అంటే మన దగ్గర ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కానీ, ఆ కంట్రీ మీరు రావద్దు, మీ దేశంలో కోవిడ్ ఎక్కువ ఉంది, మీ వల్ల మేము ఎఫెక్ట్ అవుతామని కానీ ఎటువంటి రిస్ట్రిక్షన్ రూల్స్ పెట్టలేదు. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత క్వారంటైన్ ఉండడం జరుగుతుంది, సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు వ్యాక్సిన్ అందరు కంపల్సరీ వేసుకుంటున్నారు కాబట్టి అటువంటి ప్రాబ్లమ్స్ లేవు. కొన్ని దేశాలకు చెప్పాలంటే ఇప్పుడు ఫిలిప్పైన్స్ లాంటి దేశం, ఇంకా వేరే దేశాల్లో వాళ్ళకి అసలు కంప్లీట్గా గవర్నమెంట్ రిస్ట్రిక్ట్ చేసింది, మీ దేశం వాళ్ళు రాకూడదు, అయ్యో కంట్రీ పీపుల్ ఆర్ నాట్ అలౌడ్ టు దిస్ కంట్రీ అని చెప్పేసి వాళ్ళు స్ట్రిక్ట్గా వాళ్ళు వేరే దేశాలకు రానిట్లేరు, ఎందుకంటే వాళ్ళకి భయం. సో ఇక్కడ అలాంటి ఇబ్బందులు లేవన్నమాట, ఎందుకంటే వీళ్ళ దగ్గర అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయి, వీళ్ళ దగ్గర 5 రకాల వ్యాక్సిన్లు ఉన్నాయి. సో వీళ్ళు దేనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ దేశం, కాబట్టి వీళ్ళకి అటువంటి ఇబ్బంది లేదు. అండ్ స్టూడెంట్స్ పట్ల కూడా వాళ్ళు ఆఫ్లైన్ క్లాసెస్ చెప్పడం
అండ్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ కూడా ఏం చేశాడంటే జెలెన్స్కీ ఆయన సెప్టెంబర్ 1 నుండి ఈవెన్ స్కూల్స్ చిన్న చిన్న స్కూల్స్ కూడా ఆఫ్లైన్ పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టాడంటే అతను ఆ విధంగా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల స్కూల్లో పిల్లలు వెళ్ళడం జరిగినప్పుడు మనం వెళ్ళడానికి పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకంటే దట్టు వీటు వ్యాక్సిన్ తీసుకున్నాం కాబట్టి మనకు అటువంటి ఇబ్బంది లేదు. అండ్ అక్కడ ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కాబట్టి సో ఈ కోవిడ్ వల్ల ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. యుక్రెయిన్కి వెళ్ళాలనుకున్న విద్యార్థులు హ్యాపీగా వెళ్ళి అక్కడ మెడిసిన్ చదువుకోవచ్చు. అండ్ అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా నేను అక్కడే ఉంటాను కాబట్టి విల్ టేక్ కేర్ ఆఫ్ ద స్టూడెంట్స్. భాస్కర్ రెడ్డి గారు, ఈ ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సంస్థ స్థాపించి దాదాపు 19 సంవత్సరాలు అవుతుంది. సో ఈ 19 సంవత్సరాల నుంచి కూడా ఫస్ట్ స్థాపించినప్పుడు ఎలా ఉండింది రెస్పాన్స్? అంటే విదేశాల్లో చదివించాలనుకునే వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలాంటి రెస్పాన్స్ ఉంది, అలాగే ఎంతమంది పిల్లల్ని ఇప్పటివరకు మీరు పంపించారు? ఈ సంస్థ గురించి ఒకసారి చెప్పండి. ఎంపీఆర్ గ్లోబల్ కన్సల్టెన్సీ చాలా సిస్టమేటిక్ ఉంటుంది. ఎండి అయినటువంటి ప్రదీప్ రెడ్డి గారు చాలా ఇంట్రెస్ట్ చూపుతాడు. ఒక్కొక్క స్టూడెంట్ విన కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే కేవలం ఈ నుంచి పంపించే వరకే తన బాధ్యత అయిపోయింది అనకుండా అక్కడ కూడా పోయి కొన్ని నెలలు అక్కడ విద్యార్థులతోన కాలం టైం కేటాయించి ఆ విద్యార్థుల విన్న ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారి వసతులు అనుకోండి, భోజన వసతి అనుకోండి, వాళ్ళ స్టడీ అని అన్నిటి విన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. ముఖ్యంగా ఏంటంటే కొన్ని కన్సల్టెన్సీలు కేవలం పంపించిన తర్వాత వాళ్ళ గురించి పట్టించుకోకుండా వాళ్ళను అక్కడ పోయి మళ్ళీ చర్చ చేస్తూ మళ్ళీ స్టూడెంట్స్కి ఏమైనా ఇబ్బంది కలిగినా అన్ని విధాలలో ఆదుకుంటూ విద్యార్థులకు చక్కగా సొంతంగా ఆయన కూడా డాక్టర్ కాబట్టి ఆ సంస్థను నేను కూడా కొంతమంది స్టూడెంట్స్ని పంపించడం జరిగింది. ఈ కన్సల్టెన్సీ ద్వారా చాలా మంచి పేరు ఉంది. ఇంకొకటి ఏంటంటే ఒక డాక్టర్గా ఉండి అక్కడ ఉండి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని చేస్తున్నారు. సో అంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు కాబట్టి మామూలుగా ప్రదీప్ రెడ్డి గారు చెప్పారు, భాస్కర్ రెడ్డి గారు అంటే మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు అనేసి. అలాగే ఒక స్టూడెంట్ మీ దగ్గరకు వచ్చి ఫారెన్లో అంటే చదువుకోవాలని ఇప్పుడు ఎక్కడైతే మీరు పంపిస్తున్నారో వచ్చినప్పుడు ఫస్ట్ యూనివర్సిటీని ఎలా చూస్ చేసుకోవాలి, అలాగే కన్సల్టెన్సీని ఏ కన్సల్టెన్సీని చూస్ చేసుకోవాలి? ఇంతకుముందు మీరు అన్నారు ఇలా వచ్చి అలా పుట్టుకుపోతుంటే ఇవాళ పంపిస్తారు, అసలు పంపిస్తారో పంపించారో తెలియదు, పేపర్స్ వరకే ఉంటాయి కొన్ని అయితే అని చెప్పేసి. అలా కాకుండా ఒక మంచి సంస్థని ఎన్నుకోవడం ఎలా, అలాగే యూనివర్సిటీని కానీ ఇవన్నీ కూడా ఎలా చూసుకోవాలంటారు? మీరు యాక్చువల్గా చాలా చక్కటి క్వశ్చన్ అడిగారు. ఒక 2-3 మినిట్స్ ఒక చిన్న బ్రీఫ్ చెప్తాను. నేను యాక్చువల్గా యూనివర్సిటీస్ని ఎలా చూస్ చేసుకుంటా అనే దానికన్నా ముందు నేను ఫస్ట్ అబ్రాడ్లో చదవడం జరిగింది మెడిసిన్. సో కొన్ని ఏళ్ళ కింద నేను అబ్రాడ్లో మెడిసిన్ చేసినప్పుడు అక్కడ ఒక యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు అక్కడ నాకు జరిగిన కష్టాల వల్ల అంటే అక్కడ జరిగిన నష్టాల వల్ల నేను ఆ యూనివర్సిటీలో అంటే నాకు యూనివర్సిటీ చేయలే కష్టం, ఒక పలానా వ్యక్తుల వల్ల ఏదైతే మధ్యవర్తి వల్ల వెళ్ళడం జరిగిందో ఒక కన్సల్టెంట్ వల్ల జరిగిన కష్టాల వల్ల నేను అక్కడ ఎంతో కష్టాలు ఫేస్ చేసిన తర్వాత నేను ఇంకో యూనివర్సిటీ చూస్ చేసుకోవడం జరిగింది. అంటే రేపు డిప్లొమా వస్తుంది అన్న సందర్భంలో నాకు ఇబ్బంది జరిగినప్పుడు నేను ఇంకో యూనివర్సిటీ చూస్ చేసుకొని అక్కడ చదువుకున్న తర్వాత అక్కడ మెడిసిన్ చేసిన తర్వాత నేను డిగ్రీ తీసుకున్న తర్వాత ఈ వ్యవస్థ పెట్టడం జరిగింది. అంటే నేను పర్ఫెక్ట్గా ఒక డాక్టర్ అయినాక ఒక డాక్టర్ అనే పొజిషన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నేను హాస్పిటల్లో వర్క్ చేశా కాబట్టి అండ్ స్టూడెంట్ పడే కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు కాబట్టి నేను అలాంటిది ఏ ఒక్క స్టూడెంట్ కూడా ఇబ్బంది పడొద్దు అనే దాని కోసం నేను ఈ కన్సల్టెన్సీ పెట్టడం జరిగింది. దీనివల్ల మేము కూడా చాలా కష్టాలు ఫేస్ చేసాము. ఎందుకంటే కన్సల్టెన్సీ అనేది ఇప్పుడు పెట్టిన వాళ్ళంతా కూడా నాన్ మెడికోస్. ఆ నాన్ మెడికోస్లో ఏమైందంటే వాళ్ళు ఈరోజు సంపాదించుకున్నామా, రేపు మనం హ్యాపీగా ఉన్నామా అంతే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్కి వాళ్ళకి అంటే పాత స్టూడెంట్స్కి వాళ్ళు ఏం చేశారో మాకు తెలియదు. కానీ ఎడ్యుకేషన్ పట్ల మేము చూసుకునేది ఏంటి అంటే స్టూడెంట్కి హాస్టల్లో ఒక లైబ్రరీ ఉందా లేదా, యూనివర్సిటీలో లైబ్రరీ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, సేఫ్టీ వైజ్ గా ముఖ్యంగా సెక్యూరిటీ అండ్ సెక్యూరిటీ సేఫ్టీ అనేది విల్ గో ఫర్ లాస్ట్. యాక్చువల్గా ఎడ్యుకేషన్ని ఎందుకు అంత ప్రయారిటీ ఇస్తున్నా అంటే ఇప్పుడు పేరెంట్స్ కావాల్సింది ఎడ్యుకేషన్. ఇదే క్లారిటీ లేకుండా అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ కూడా చూసుకుంటారు. ఒక పిల్లని మనం హాస్టల్కి పంపించాలంటేనే చాలా ఆలోచిస్తారు పేరెంట్స్. అలాంటిది ఒక అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ముఖ్యంగా వేరే దేశం పంపిస్తున్నామంటే ఎడ్యుకేషన్ ఎట్ ద సేమ్ టైం సేఫ్టీ సెక్యూరిటీ అంటే ఆ దేశంలో ఒక ప్రాణానికి అంత విలువిచ్చి అంత ఆఫ్లైన్ క్లాసెస్ పెట్టే రేంజ్లో ఉంది అంటే దాని గురించి మనం చెప్పగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీమేల్ డామినేటింగ్ కంట్రీ,
ఒక మహిళ రాత్రి 12 గంటలకు తిరుగుతున్నా అంత ఎటువంటి భరోసా ఇచ్చి అంత ఇబ్బంది అంటే లేని దేశం. ఖచ్చితంగా చెప్తే అందరికి చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే అది నేనే కాదు, ఇప్పుడు మన నా ఫియాన్సీ కూడా అక్కడికి వచ్చింది, తను చూసింది ఎలా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో నేను ఒక కాలేజ్ని చూస్ చేసుకునే ముందు ఆ కాలేజ్ ఎలా ఉంటుంది, ఆ కాలేజ్లో చదువుకుంటే స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది, ఇక్కడ డిగ్రీ తీసుకుంటే రేపు యూరోప్లో ఎలా ఉపయోగపడుతుంది, అండ్ ఆ స్టూడెంట్ సక్సెస్ఫుల్ డాక్టర్ అయ్యి ఎలా రావాలి ఇండియాకి అనే దాని గురించి నేను ప్రాక్టీస్ తీసుకుంటాను. సో అలాంటి స్టూడెంట్ ఒకవేళ చదవలేకపోతున్నప్పుడు అతనికి ఎలాంటి సలహాలు ఇవ్వాలి అలాంటి. కానీ ఇప్పుడు స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే కొన్ని దేశాల్లో ఇప్పుడు వెళ్ళి ఆ స్టూడెంట్సే కన్సల్టెంట్స్గా మారడం. ఇప్పుడు నేను కన్సల్టెంట్ అయినా అంటే దాని కారణం ఏంటంటే నేను పడ్డ ఇబ్బందులు, నేను దానివల్ల ఎలాంటి స్టూడెంట్ ఇబ్బంది పడొద్దు. అండ్ ఇప్పుడు నేను కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిలిప్పైన్స్ లాంటి దేశం, జార్జియా లాంటి దేశం, లేదంటే రష్యా లాంటి దేశం, చైనా లాంటి దేశం చేయడం నాకు పెద్ద ఇబ్బంది కాదు. కాకపోతే ఈ అన్నిటికీ మించి స్టాండర్డ్స్ హై ఉన్న కంట్రీ ఇది. ఇంకా కొంచెం అంటే వాంటెడ్లీ చూస్ చేసుకున్నారు, అంటే ఒక స్టూడెంట్ ని తీసుకొస్తే పంపిస్తే వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది ఉండకూడదనే నేను ఉద్దేశంతో యుక్రెయిన్లో వాడే కార్ వచ్చేసి జార్జియా నుండి తెచ్చుకున్న కార్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ జార్జియా నుండి ఇంపోర్ట్ చేసుకున్న కార్ ఎందుకు తెచ్చుకున్నా అంటే అక్కడ చీప్గా దొరకడం వల్ల. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్స్పెన్సివ్, కాస్ట్లీ, ప్లస్ వాళ్ళు పెద్దగా కొన్ని ఏళ్ళ నుండి స్టార్ట్ చేసి యూనివర్సిటీలు ఎప్పుడో ఉండొచ్చేమో, కానీ మన భారతీయులు వెళ్ళడం మొదలుపెట్టింది 5 ఏళ్ళ నుండి, ఫిలిప్పీన్స్కి వెళ్ళడం మొదలుపెట్టింది 9 ఏళ్ళ నుండి, కానీ యుక్రెయిన్కి 1990 నుండి వెళ్ళడం స్టార్ట్ చేశారు. అంటే నాకు తెలిసిన వ్యక్తులు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి డాక్టర్గా సెటిల్ అయిపోయి ఇక్కడ హాస్పిటల్లో చేయడము, ప్లస్ వాళ్ళు అనేక రకాలుగా వాళ్ళు 30 years ప్లస్ వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ అండి అప్పట్లో. ఇప్పుడన్నా కొంచెం ఛార్జ్ చేస్తున్నది కానీ గవర్నమెంట్, అప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ ప్లస్ అప్పుడు డాక్టర్స్ ఇప్పుడు వాళ్ళు చాలా పెద్ద హై స్టాండర్డ్స్లో ఉన్నారు. సో అలాంటి డాక్టర్స్ ఉన్నప్పుడు అలాంటి దేశం మనకి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అక్కడ నుండి వచ్చిన డాక్టర్స్కి ఇప్పుడు ఏంటంటే ఇండియాకి వస్తేనే ఇక్కడ పీజీ సెటిల్ అవుతేనే ఇక్కడ పీజీ రాస్తేనే మనం డాక్టర్ అవుతామని ఫీలింగ్ ఇబ్బంది లేకుండా యూకేకి వెళ్ళడానికి ఈజీగా ఉంది. దే కెన్ మైగ్రేట్ టు ఎనీ యూరోపియన్ కంట్రీ, ఇట్లా సెకండ్స్లో మారిపోవచ్చు. అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే ఎక్కడ టైం వేస్ట్ చేసుకోకుండా వాళ్ళు యూకేకి వెళ్ళొచ్చు, లేదంటే యూరోప్ ఏ కంట్రీకి అయినా వెళ్ళొచ్చు. అదే యుక్రెయిన్ నుండి ఇప్పుడు బస్ ఎక్కితే వైజాగ్ వెళ్ళినంత దూరం ఉంటుందండి జర్మనీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ పీజీ జర్మనీ చేయాలనుకుంటున్నాడు, సమ్మర్ హాలిడేస్ వచ్చింది, అతను హ్యాపీగా అక్కడికి వచ్చి కాలేజీలో చదువుకొని కొంచెం అవగాహన వచ్చిన తర్వాత 2-3 ఏళ్ళ తర్వాత అతను అలా యూనివర్సిటీ అక్కడ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకొని, అంటే ఏం లేదు లాంగ్వేజ్ ఎగ్జామ్ ఉంటుంది, అది రాసుకొని అక్కడికి వెళ్ళిపోయి ఒకసారి విజిట్ చేస్తే జస్ట్ ఒక 10,000 రూపాయల ఖర్చుతో వెళ్ళి రావచ్చు. వెళ్ళి చూసి అక్కడ ఎలా ఉంటుంది ఈ కంట్రీ అని చూసుకొని వచ్చి మళ్ళీ నీ యూనివర్సిటీలో నువ్వు చదువుకోవచ్చు. నీకు నచ్చితే నువ్వు ఆ కంట్రీకి వెళ్తావు రేపు పీజీకి, నచ్చకపోతే యూ కెన్ కమ్ బ్యాక్ టు ఇండియా. సో ఇండియాలో కూడా పీజీ సీట్స్ చాలా తక్కువ ఉండడం వల్ల ఎంబీబీఎస్తోనే మిగిలిపోతున్నారు చాలామంది. సో ఈ ఎంబీబీఎస్తో మిగిలిపోయిన వాళ్ళందరికీ ఇబ్బందులు ఏంటి అంటే వాళ్ళకి ఫీజు శాలరీస్, అంటే ఇప్పుడు పీజీ చేసిన అతనికి ఒక 2-3 లక్షల శాలరీ ఉంటుంది, ఎంబీబీఎస్ అతనికి ఒక 70,000 లక్షే ఉండొచ్చు. సో పీజీ చేయాలనే ఆశ ఎంతోమందికి ఉంటుంది. లేదంటే కొంతమంది గోల్స్ ఉంటాయి, నాకు ఈ గైనకాలజిస్ట్ అవ్వాలని, పీడియాట్రిషియన్ అవ్వాలని, డెర్మటాలజీ. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ డెర్మటాలజీ. సో ఈ యొక్క ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ చేయలేక, డబ్బులు లేకనో లేకపోతే సీట్ రాకనో ఇబ్బందులకి గురవుతున్నారు. సో అక్కడ ఫ్రీ పీజీ ఉంది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు, వాళ్ళు అక్కడ మైగ్రేట్ అయిపోవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎగ్జిట్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఫెసిలిటీస్ అన్ని వేరే కంట్రీస్ ఇంతకుముందు మీరు ఏవైతే చెప్పారో అక్కడ అసలు ఛాన్సే ఉండదు. అసలు అక్కడ మొదలు పెట్టిందే 5-6 ఏళ్ళ నుండి. రైట్, కాలర్ ఉన్నారు సురేందర్, హైదరాబాద్ నుంచి కాల్ తీసుకుందాం. సురేందర్ గారు, మీ క్వశ్చన్ ఏంటో అడిగాను. హలో చెప్పండి. యుక్రెయిన్కి వెళ్ళాలంటే ప్రాసెస్ ఎలా అంటండి, ఫస్ట్ అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్కి డైరెక్ట్ వెళ్ళడానికి అవకాశం లేదండి. అంటే ఎందుకు డైరెక్ట్గా వెళ్ళడానికి అవకాశం లేదు అంటే యుక్రెయిన్లో జాయిన్ అవ్వాలి అంటే ఎవరు పడితే వాళ్ళు అడ్మిషన్ చేయలేరు. ఆ ఒక సంస్థ ఐదర్ యూ కెన్ గో త్రూ యూనివర్సిటీ వెబ్సైట్ నుండి జాయిన్ అవ్వచ్చు, లేదంటే మన ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సంస్థ ఉంది, అది హైదరాబాద్లో ఉంది. మేము ఈ యొక్క స్టేటే కాదు అన్ని స్టేట్స్ నుండి వీఆర్ కోఆర్డినేటింగ్. సో డిఫరెంట్ నా ఒక ఫ్రెండ్స్ డిఫరెంట్ స్టేట్స్లో దే ఆర్ ఆల్సో ప్రమోటింగ్ ద స్టూడెంట్. ఎందుకంటే మెడిసిన్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైతే హాస్పిటల్స్లో వర్క్ చేస్తున్నారో ఆ ఒక డాక్టరే పలానా, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చెన్నై నుండి, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మధ్యప్రదేశ్ నుండి, ఉత్తరప్రదేశ్ నుండి కూడా మాకు స్టూడెంట్స్ రావడం జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే అక్కడ ఒక డాక్టర్స్ మెడిసిన్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైతే తప్పుదారిలో పడుతున్నారో, లేదంటే మంచి ఎడ్యుకేషన్ లేని దేశాలకు వెళ్ళడం అలాంటివి జరిగే వాళ్ళకి వీళ్ళు సపోర్టివ్గా ఒక అవేర్నెస్ ఇచ్చి ఈ దేశంకి వెళ్ళండి, ఇక్కడ చదువుకుంటే బాగుంటుంది, మేము ఎక్స్పీరియన్స్డ్ ప్లస్ ప్రాక్టికల్గా ప్రూవ్డ్ అనమాట, మేము ఇక్కడ డాక్టర్స్గా చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. అలాంటి వాళ్ళ నుండే
మా దగ్గర డాక్టర్స్ రావడం జరుగుతుంది. అందుకే ఈరోజు కూడా నేను మ్యాక్సిమం ఏంటంటే ఇంటర్వ్యూలకు వెళ్ళడం కానీ ప్రమోట్ చేయడం అంత ఇంట్రెస్ట్ ఏం లేదండి. ఎందుకంటే నాకున్న పలంగా నేను ఒక డాక్టర్ని, నేను ఒక డాక్టర్గా వర్క్ చేసుకుని ఐ కెన్ బీ హ్యాపీలీ. కానీ ఇదేంటంటే ఒక అవేర్నెస్ అనేది ఇవ్వాలి. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే పుట్టలాగా పుట్టుకొచ్చాయి కన్సల్టెన్సీ. అవునంటే ఇది మీరు చెప్తున్న దాన్ని బట్టి అంటే అడగడానికి అంటే మిగతా కన్సల్టెన్సీస్కి ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సంస్థకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎందుకంటే ఇంత శ్రద్ధ పెట్టి ఒక డాక్టర్ అయ్యుండి మామూలుగా మీరు ప్రాక్టీస్ చేసుకున్నా హ్యాపీగా ఇంట్లో కూర్చొని అన్నీ జరుగుతాయి. అలా కాకుండా ఒక సంస్థ ద్వారా స్టూడెంట్స్ని పంపిస్తూ అక్కడ మళ్ళీ వాళ్ళ ఎట్లాంటి డౌట్ లేకుండా పేరెంట్స్ని తీసుకెళ్ళి అక్కడ చూపిస్తూ అక్కడే ఉండి అన్నీ చూసుకుంటున్నారు. రీజన్ ఏంటంటారు? అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేసిందేనా లేకపోతే ఇంకేదైనా స్పెసిఫిక్గా రీజన్ ఉందా? డాక్టర్స్ని తయారు చేయాలని ఉద్దేశం అంటారా? అంటే టు బి ఫ్రాంక్ డాక్టర్స్ని తయారు చేయాలనే ఉద్దేశం కాకుండా నేను ఒక ఎడ్యుకేటెడ్ని కాబట్టి ఒక ఫీల్డ్ ఎలా ఉంటుందో నాకు ఐడియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్గా ఇప్పుడు ఏ టాపిక్ ఎలా చదువుకోవాలి, ఏ టైంలో ఏ స్టెప్ తీసుకోవాలనే అవగాహన నాకే ఎక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు నేనే క్లారిటీగా జనాల్లోకి వెళ్ళిపోయి ఒక అవేర్నెస్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్పిరిచువల్, కొంతమంది స్పీచెస్ ఇవ్వడము, అవేర్నెస్ ఇవ్వడము, మల్టిపుల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళకున్న నాలెడ్జ్లో వాళ్ళు చదువుకున్న దాంట్లో కొంచెం బయట జరిగే ప్రోగ్రామ్స్. అలాగే నేను ఒక మెడికోస్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏంటంటే ఈ యూనివర్సిటీకి వెళ్ళగానే, యూనివర్సిటీ అనగానే మనకి ఫస్ట్ అక్కడ చదువుకోవడానికి ఫ్యాకల్టీ ఉందా లేదా, టీచింగ్ ఎలా ఉంది అండ్ బాగుందా లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ వేరే కన్సల్టెన్సీతో మనకి డిఫరెన్స్ ఏంటి అంటే, వేరే కన్సల్టెన్సీస్ బాధ్యత ఏంటంటే పంపించడం, మా అంటే ఒక హాస్టల్ అక్కడ వాళ్ళు లీజ్ తీసుకోవడం, ప్రైవేట్ కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ యుక్రెయిన్లో ప్రైవేట్ కాదండి, ఇదంతా గవర్నమెంటే. ఎంత గవర్నమెంట్ యూనివర్సిటీ హాస్టల్స్ అంటే యూనివర్సిటీ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు మన ఫీ స్ట్రక్చర్ అదంతా కూడా మొత్తం గవర్నమెంట్ ఫీ స్ట్రక్చరే. ఒక ప్రతి రూపాయి కూడా మీరు గవర్నమెంట్కే చెల్లిస్తారు. అక్కడ నుండి గవర్నమెంట్కే పేమెంట్ జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒకప్పుడు నేను చెప్పే కదా, ఫ్రీ ఎడ్యుకేషన్ నుండి కొంచెం పేమెంట్ డెవలప్మెంట్ కోసం పేమెంట్స్ అనేది కొంచెం పెట్టడం మినిమల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి కూడా ఫారినర్స్ వచ్చి చదువుకుంటే మన ఇండియా ఎంతో డెవలప్ అవుద్ది. సో అలా వాళ్ళ దేశం ఇంకొంచెం అభివృద్ధి చెందడం కోసం కొంచెం ఫీజు ఉండడమే జరిగింది. కానీ బేసిక్గా వాళ్ళ ఫ్రీ ఎడ్యుకేషన్ ఒకప్పుడు. సో యూరోపియన్ అంతా కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఎందుకు ఎంటర్టైన్ చేస్తా అంటే వాళ్ళకి డబ్బు లేక కాదు, స్టూడెంట్స్కి ఇంకా ఫ్రీ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళ స్టైపెండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అక్కడ, ఏది పీజీలో కానీ యూజీలో కానీ. సో అలాంటప్పుడు ఈ యొక్క కన్సల్టెన్సీ బాధ్యత ఏంటంటే అక్కడ ఏదో బిజినెస్ చేసుకోవడము, వాళ్ళ క్యాంటీన్స్ పెట్టడం. ఫుడ్ క్యాంటీన్ అంటే ఉండాలి కానీ హాస్టల్లో డబ్బు సంపాదించుకోవడం ఇలా అలా ఉంటాను. మనది అలా కాదు, మనది ఎవ్రీథింగ్ అఫీషియల్లీ. ఫీజు కూడా ఒక 40-50 వేలు, మ్యాక్స్ 60 వేల కన్నా ఎక్కువ ఫీజు ఉండదు హాస్టల్కి. డిఫరెంట్ హాస్టల్స్ ఉంటాయి కాబట్టి. అండ్ ఫుడ్ కూడా అక్కడ ఇండియన్ క్యాంటీన్ ఒక్కటి మనం అరేంజ్ చేయడం జరిగింది. అది కూడా నేను అరేంజ్ చేయడం కాదు, ఒక ఇండియన్స్ ఆల్రెడీ సెటిల్డ్ ఉన్న వాళ్ళకే ఇచ్చేయడం జరిగింది. లీజ్కి ఇచ్చేసి మీరు హ్యాపీగా ఇక్కడ మా స్టూడెంట్స్కి ఒక 10 రకాల ఫుడ్ ఉండాలి, స్పెషల్స్. ఒక 8 రాష్ట్రాల నుండి కుక్స్ ఉన్నారనమాట. ఎందుకు అంటే కొంతమంది బంగ్లాదేశ్ కుక్ ఉన్నాడు, సౌత్ ఉన్నాడు, నార్త్ ఉన్నాడు. అన్ని రాష్ట్రాల నుండి ఎందుకు పెట్టానంటే ఒక్కొక్కటితో టేస్ట్. సో అన్ని రకాల ఫుడ్ ఉండాలి, పిల్లలు ఏది మిస్ అవ్వకూడదు. ఎందుకంటే నేను ఒక ఆంధ్ర తెలంగాణనే కాకుండా డిఫరెంట్ రాష్ట్రాల నుండి కూడా మేము చేస్తున్నాం కాబట్టి. నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్ నుండి స్టూడెంట్స్ ఉన్నారు, బంగ్లాదేశ్ నుండి ఉన్నారు, కొలంబియా, పెరు, ఈక్వడోర్ అండ్ సౌత్ ఆఫ్రికా నుండి కూడా స్టూడెంట్స్ ఉన్నారు. సో జాంబియా, జింబాంబే ఇవన్నీ దేశాల నుండి కూడా మేము ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ నుండి కూడా స్టూడెంట్స్ ఇంకెక్కడన్నా నేను కౌన్సిలింగ్ చేయడము, వాళ్ళకి చెప్పడం అక్కడైతే అవసరం లేదు. వాళ్ళే డైరెక్ట్ నన్ను కాంటాక్ట్ అవ్వడం అండ్ నా వెబ్సైట్కి వెళ్ళడం, రిజిస్టర్ అవ్వడం అండ్ రావడం. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మనం ఎడ్యుకేషన్ ఎంత బెస్ట్గా ఇవ్వగలుగుతాం, ఎటువంటి ఇబ్బంది ఉన్నా వాళ్ళకి ఏ విధంగా సహాయపడతాం అనే దాని గురించి. అండ్ స్టూడెంట్స్ ఎక్కువ నన్ను ఎడ్యుకేషన్ వైజ్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా నన్ను సంప్రదించిన వితిన్ 24 అవర్స్లో ఆ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అయిపోతుంది. అండ్ మన దగ్గర యూనివర్సిటీ వెబ్సైట్ ఉంటుంది. యూనివర్సిటీ వెబ్సైట్లో వీళ్ళు చదువుకున్న ప్రతి ఒక్క డేటా అండ్ వాళ్ళ ఒక అటెండెన్స్ దగ్గర నుండి వాళ్ళ మార్క్స్ వరకు ఎవ్రీథింగ్ ఎవ్రీ వీక్ అప్డేట్ ఉంటుంది. పేరెంట్ కూడా ఇండియాలో ఉండి ధైర్యంగా ఆ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది, వెళ్ళి మీరు ఓపెన్ చేసుకొని మీ అబ్బాయి అమ్మాయి ఈరోజు క్లాస్కి వెళ్ళారా లేదా అనేది చూసుకోవడం. సో వాళ్ళు స్వతహాగా మన ఇంట్లో ఉండి చూసుకున్నట్టుగానే ఉంటుంది. అది ఇండియాలో కూడా లేదు ఆ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మీరు 3-4 లక్షలు కట్టి ఇంటర్ చదువుతున్న కాలేజ్లో కూడా మీకు ఆ ఫెసిలిటీ లేదు. కానీ అంటే ఇక్కడ మీకు వాళ్ళు మెసేజ్ పెట్టడం ఏదో ఒకటి పెడితే, కానీ ఇక్కడ మీకు ఆన్లైన్లో అప్డేట్ అయిపోద్ది. ఈరోజు జరిగిన క్లాసు రేపు అప్డేట్ అయిపోయి ఉంటుంది. సో పేరెంట్ కెన్ సీ ఎవ్రీథింగ్. దే కెన్ మానిటర్ ఫ్రమ్ ఇండియా. వాళ్ళకు నాలెడ్జ్ ఉంటే వాళ్ళు ఇక్కడ నుండి మానిటర్ చేసుకోవచ్చు. నాలెడ్జ్ లేని పేరెంట్కి ఏం చేస్తామంటే మేమే డేటా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ఏజెంట్స్, సబ్ ఏజెంట్స్ ఉంటారు కదా, వీళ్ళ చేతిలో చాలామంది మోసపోతూ ఉంటారు. సో ఈ మోసాల నుంచి ముఖ్యంగా ఎలా బయటపడాలి ఇప్పుడు ఫారెన్లో చదివించాలి అనుకునే స్టూడెంట్స్, పేరెంట్స్? ఎలా బయటపడాలి అంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక
రాష్ట్రంలో 10 రకాల కులాలు ఉన్నాయి, 10 రకాల పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీకే Final గా ఓటేయాలని few మనం words. చెప్పలేము, వాళ్ళ డెసిజన్. కాకపోతే ఎక్కడ హై స్టాండర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ ఇప్పుడు నేను పెట్టుబడి పెట్టి ఏదో చదివిట్లేనండి. ఉన్న ఎడ్యుకేషన్ ఎలా చదువుకోవాలి, ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఆ ఒక దేశం కన్నా ఈ యొక్క దేశం స్టాండర్డ్స్ హై అని నేను చెప్తున్నాను అంతే. యుఎస్ గొప్ప దేశం అని అందరికీ తెలుసు, యూకే గొప్పదని తెలుసు, కెనడా గొప్పదని తెలుసు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక దేశం వీసా వస్తే చాలు ఈ 3 దేశాల్లో వెళ్ళిపోయి ఏదో ఒక పని చేసుకొని బతకాలి అనే ఆలోచన ఉండేవాళ్ళు ఉంటారు. కానీ డాక్టర్స్ లైఫ్ అలా కాదు. ఏదో ఒకలా నువ్వు ట్రీట్మెంట్ ఇస్తే పేషెంట్ బతకడు, నువ్వు చదువుకొని ఉన్న నాలెడ్జ్తో ట్రీట్మెంట్ ఇస్తేనే పేషెంట్ బతుకుతాడు. సో ఆ ఒక పేషెంట్ ఆ ఒక ఇచ్చే డ్రగ్ నొప్పులకైనా గోళీ ఇస్తావు, ఆ నొప్పుల గోళీ ఒక మంచి కంపెనీది అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆ సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్యాబ్లెట్ ఇవ్వడం వేరే, సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ట్యాబ్లెట్ ఇవ్వడం వేరే. జనరిక్ మెడిసిన్ ఇస్తారు, స్టిరాయిడ్స్ ఇస్తాడు, ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అనేక వ్యాధులు మళ్ళీ ఒకటి పోతే ఇంకోటి పుడుతుంది. సో నువ్వు చదువుకునే విధానంలో కూడా స్టాండర్డ్స్ హై ఉండాలి కాబట్టి కొంచెం హై స్టాండర్డ్స్ చూస్ చేసుకోండి అంటారు. రైట్. భాస్కర్ రెడ్డి గారు అలాగే ప్రదీప్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సంస్థ గురించి. అలాగే మీరు పంపిస్తున్న యూరోప్ పంపిస్తే అక్కడ సిస్టమ్ అంతా ఎలా ఉంటుంది, వన్స్ మీరు పంపించిన తర్వాత స్టూడెంట్స్ మీద ఎంత కేరింగ్ ఉంటుందని వివరాలు చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్టడీ గైడ్. స్టే ట్యూన్ టు టీ న్యూస్.